సీతా కళ్యాణ ఘట్టం అత్యంత ఉత్కృష్టమైంది. మనం లోకంలో ఎప్పుడైనా కళ్యాణం గురించి మాట్లాడతాం, కళ్యాణము అంటే అమ్మవారి పేరు మీదుగా ఉంటుంది తప్ప అయ్యవారి పేరు మీదుగా ఉండదు. శివ కళ్యాణం, కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం అలా ఉండదు. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం అని అమ్మవారి వైపు నుంచి పిలుస్తాం. దానికి కారణం ఒకటే, జీవుడు బ్రహ్మముతో ఐక్యమును పొందడమే కళ్యాణం. అది నిరంతరము. ఎందరో జీవులు అలా పూర్ణత్వాన్ని పొందాలి కాబట్టి కళ్యాణం ఒకరోజు మాత్రమే జరిగేది కాదు, ఇన్ని రోజులైనా జరుగుతూ ఉంటుంది నిత్య కళ్యాణం. వివాహం అలా కాదు. వివాహము అంటే అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు ఆశ్రమమును మారుట. ఏది విశిష్టమైనది? పరమేశ్వరుడు. ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ జ్ఞానమిస్తే ఆ జ్ఞానము చేత అద్వైతానుభూతిని పొందుట కొరకు ఆశ్రమమును మారి బ్రహ్మచర్యాశ్రమమును విడిచిపెట్టి గృహస్థాశ్రమములోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నమునకు వివాహమని పేరు. కాబట్టి వివాహము పురుషుడు తరించేటటువంటి ప్రయత్నం. కాబట్టి అది ఒక్కసారే ఉంటుంది. ధర్మపత్నిని తీసుకుని యజ్ఞాధికారాన్ని పొందుతాడు. ఒకసారి సంతానం కలిగిన తరువాత ఇంకా ఆ ఆశ్రమం పరిపూర్ణత పొందినట్టే. కానీ భార్యతో కలిసి ఉండడం ఎందుకు అంటే యజ్ఞయాగాది క్రతువులను చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునేటటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ధర్మపత్ని సహితుడై గృహస్థాశ్రమమునందుంటాడు. కళ్యాణము అన్న మాట వేరు. కళ్యాణము జీవ బ్రహ్మైక్య సిద్ధి. సీతారామ కళ్యాణము, సీతా కళ్యాణ ఘట్టమునందు ఒక విశేషం. అసలు విశ్వామిత్ర మహర్షి వచ్చింది సీతా కళ్యాణం కోసమే. దానికి కావలసినటువంటి అధ్యవసాయాన్నంతటినీ రామచంద్రమూర్తికి ఒక గురువుగా కట్టబెట్టాడు. నరుడిగా ఉన్నాడు కనుక రాముడు. ఆయనకి కావలసినటువంటి సంస్కారమునంతటినీ ఏర్పాటు చేసి ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క మిథిలా నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నాడు జనకుడు. జనకుడు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత రామచంద్రమూర్తిని జనకుడు ఒక ప్రశ్న వేశాడు. రామా, ఇక్కడ మనం ఎక్కడుందాం అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, గురువుగారు ఇక్కడ నీళ్లు బాగా సమృద్ధిగా లభిస్తాయి, అందుకని ఇక్కడ ఉందాం అన్నాడు. ఒక గురువు ఒక శిష్యుడు పరిణతి అన్న మాటకు అర్థం అది. ఒక గురువు ఎక్కడ ఉండాలి అంటే